హలో! హాయ్! పాండురాజు శాపము మరియు పాండవుల జననం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పాండురాజు కురువంశానికి రాజు. ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డి అయినందువల్ల పాండురాజుకి కురువంశ సింహాసనం దక్కుతుంది. పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతి, మాద్రి. పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి కొన్ని రోజులు అడవిలో విహారయాత్రకు వెళ్తాడు. అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక జింకల జంటను చంపుతాడు. జింకల రూపంలో ఉన్న ముండ్ల జంట మరణించే ముందు పాండురాజును శపిస్తారు. నీవు ఏ స్త్రీనైనా ముట్టుకుంటే వెంటనే మరణిస్తావు, భార్యతోనైనా సరే సుఖించాలంటే మరణిస్తావు. ఇది శాపం. ఈ శాపం వల్ల తన భార్యలతో పిల్లలను కూడా కనలేని పరిస్థితి. ఈ శాపంతో చాలా దుఃఖిస్తాడు పాండురాజు. ఇది గమనించిన కుంతి తనకు వ్యాస మహర్షి మెచ్చి ఇచ్చిన వరాన్ని, దానివల్ల కలిగే పిల్లల గురించి పాండురాజుకు తెలియజేస్తుంది. పాండురాజు సమ్మతితో ముగ్గురు పిల్లలు అనగా ధర్మరాజు, భీష్ముడు, అర్జునుడు ముగ్గురు పితృలకు జన్మనిస్తుంది. పాండురాజు రెండవ భార్య మాద్రి కుంతిని అడుగుతుంది తనకు కూడా పిల్లలు కావాలని. దానికి గాను తనకున్న వరాన్ని పొందడానికి మంత్రాన్ని చెప్పడం వల్ల మాద్రి నక్కల సహదేవులకు జన్మనిస్తుంది. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో మాద్రిని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో కౌగలించుకొని సుఖించాలనుకున్నప్పుడు పాండురాజు మరణిస్తాడు. పాండురాజుతో కలిసి మాద్రి సతీసాగమనం చేస్తుంది. కుంతి పాండురాజు మరణం తర్వాత తన 5 పిల్లలను తీసుకొని హస్తినాపురానికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.